హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కువైట్ బ్లాగ్స్. మనం ఈరోజు వచ్చేసి సూపర్ మార్కెట్కి వచ్చినాం. దీని పేరు వచ్చేసి మోడ్కో అంటారు, అలాగే డిఫెన్స్ మార్కెట్ అంటారు. డిఫెన్స్ మార్కెట్ అంటే ఇక్కడ మిలిటరీ జమియా, ఇందులో మిలిటరీ వాళ్ళు కూడా పనిచేస్తారు. చూసేయండి మొత్తం ఎలా ఉంటుందో. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ మొత్తం పోలీసు వాళ్ళే ఉన్నారు. ఈరోజు టూ మచ్గా బిజీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి రంజాన్ కాబట్టి సో మొత్తం ఎక్కడ చూసినా బిజీగానే ఉంటుంది. లోపల చూసేయండి మొత్తం లైటింగ్ ఎలా పెట్టేసారో. కువైట్ మొత్తం లైటింగే ఉంది ఈ రోజు నుంచి మళ్ళీ రంజాన్ అయిపోయిన వరకు మొత్తం లైటింగే ఉంటుంది. ఎక్కడైనా సరే చెట్లకు కానీ టాంబులకు స్తంభాలకు ప్రతి ఒక్క దానికి లైటింగ్ అనేది ఖచ్చితంగా పెడతారు. వీళ్ళకి లైటింగ్ అంటే అంత పిచ్చి. లోపల చూసేయండి. ఇదే డిఫెన్స్ మార్కెట్ అంటారు. ఇందులో 2 జమియాలు ఉంటాయి. ఇది వచ్చేసి మెయిన్ జమియా. నేను వెళ్ళేది చిన్న జమియాకు. అందులో బిజీ ఉందో లేదో చూసుకొని వెళ్తా. సో నేను లోపలికి వెళ్ళాక చూసేయండి అది ఎక్కడ ఉంటుందో. నేను వెళ్ళే దాంట్లో మెయిన్ వచ్చేసి వాటర్ బాటిల్ దొరుకుతాయి. ఇందులో వాటర్ అనేది ఇక్కడ కువైట్లో అందరూ కొనుక్కునే తాగుతారు. ఖచ్చితంగా కువైట్ వాళ్ళు మెయిన్ ఇందులో వచ్చేసి వాటర్ ఎక్కువ స్టోర్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి వాటర్ కొనుక్కుంటారు ఇక్కడ. ఆ జమియాలో మొత్తం బిజీగా ఉందని పెద్ద దాంట్లోకి వెళ్తున్నా. పెద్ద దాంట్లో ఎట్లా ఉందో తెలియదు. వెళ్ళాక లోపల ఎలా ఉంటుందో చూద్దాం. లోపలికి వచ్చిన ఇది కూడా చాలా క్రౌడ్గా ఉంది. మొత్తం టూ మచ్ బిజీగా ఉంది. చూస్తున్నారు కదా, ఇది లోపల మనకు ఇందులో ప్రతి ఒక్క సెక్షన్ ఉంటుంది నంబర్ వైజ్గా. మనకేం కావాలన్నా పైన బోర్డులో చూసుకొని తీసుకెళ్ళాలి. కొత్త వాళ్ళకి వస్తే అర్థం కాదు, కానీ ఖచ్చితంగా కువైట్ వాళ్ళు మనల్ని తీసుకెళ్తారు. లోపల ఎలాగ ఉంటుందో చూపిస్తారు, వాళ్ళతోటి దింపుకుంటారు. ఇదే మా టిష్యూ బాక్స్. దీని పేరు వచ్చేసి కాన్వే టిష్యూ అంటారు. ఇందులో 50 బాక్సులు ఉంటాయి, చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ వేరే వేరే రకాల బ్రాండ్స్ కూడా ఉన్నాయి, చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో. ప్రతి ఒక్క టిష్యూ ఉంటుంది, దేనికంటే దానికి వాడుకోవచ్చు. మా ఇంట్లో అయితే మేము కన్ఫామ్గా రోజుకు నెలకోసారి కొనుక్కుంటాం దీన్ని. దీంట్లో వచ్చేసి 50 బాక్సులు ఉన్నాయి, చూస్తున్నారు కదా. బిల్లు కొట్టి నీకు వచ్చిన టూ మచ్ బిజీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చూసేయండి, మొత్తం బిజీగానే ఉంది. ఇది మొత్తం క్లియర్ కావాలంటే నా వరకు రావాలంటే ఖచ్చితంగా 2-3 అవర్స్ పడుతుంది. నేను రేపటి వరకు కూడా ఇంటికి ఓన్ కావచ్చు. సో ఒక కువైట్ ఆమెను అడిగి నేను వెళ్తానంటే సరే అని ఆమె పంపించింది. నిజంగా ఆమె దేవత. ఈ టిష్యూ బాక్స్ వచ్చేసి 7 దినాలు పడ్డది. ఒక దినార్ వచ్చేసి 277 రూపాయలు. సో 7 దినాలకు ఎంత అవుతుందో కామెంట్ చేసేయండి. ఎంతమందిగా కరెక్ట్ చెప్తారో చూస్తాను. ఇక్కడ మనకి మన డౌట్ వచ్చింది అనుకో, ఇక్కడ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, చూస్తున్నారు కదా. వాళ్ళకి అడిగితే ఖచ్చితంగా చెప్తారు. ఏ డౌట్ ఉన్నా సరే